షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి మొన్న సాయంకాలం ప్రేయరు, నిన్న పగలు ప్రేయరు, నిన్న సాయంకాలం ప్రేయరు, మళ్ళీ ఈరోజు 2 ప్రేయర్లు కంటిన్యూగా ప్రేయర్లు అవుతున్నాయి కదా పరిశుద్ధులారా. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప అదృష్టము. మరి పస్కాకు సిద్ధపాటుగా నేను రాత్రి జాము జరిగింది, ఈరోజు ఉదయము మరియు సాయంకాలం కూడా మరి సెషన్స్ ఉన్నాయి. అటెండ్ అవ్వండి, మరి సిద్ధపడండి, పరిశుద్ధంగా యోగ్యంగా పస్కలో చేవేద్దాము. ఇది నా కృపావాక్యము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనము. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. మరి ఉన్నతమైన ఆశీర్వాదము కలిగిన అధ్యాయము ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయము మొదటి 14 వచనాలన్నీ ఆశీర్వచనములు పరిశుద్ధులారా. కానీ ఎందుకో పరలోకపు తండ్రి 54 శాపవచనాలు ఇందులో ఉంచాడు. కానీ మనము ఆశీర్వచనాల పైన దృష్టి పెడదాము. మనం ఆశీర్వదింపబడాలంటే, మన పిండి పిసుకు తొట్టి దీవించబడాలంటే, మన చేతి పనులు ఆశీర్వదించబడాలంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చిన దీవించబడాలంటే, మరి ఆయన సెలవిచ్చిన 28వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటికీ మనం విధేయులమైతే, ఆయన కట్టడాలను ఆచరిస్తే, మనల్ని లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవిస్తానన్నాడు. తలగా ఉంచుతానన్నాడు, తోకగా ఉంచనున్నాడు. కాబట్టి మన పిండి పిసుకు తొట్టి, మన గంప దీవించబడాలంటే ఒక సందర్భం గుర్తొస్తుందిగా పరిశుద్ధులారా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మరి ఏలియా గారు నీతిని అనుసరిస్తున్న సేవకుడు, దాసుడు. ఆయన నీతిని అనేకులకు ఉపదేశిస్తున్నవాడు, నీతి రాజ్య స్థాపన నుంచి ప్రయాసపడుతున్న అతన్ని మరి ఆ యొక్క యెజబేలు మరియు ఆహాబు చంపాలను చూస్తున్న సమయంలో ఆయన దాక్కుంటాడు. ఒక బీద విధవరాలు, సారెపత విధవరాలను ఆయనను పోషిస్తుంది. ఆ మొదటి అప్పడము తన తొట్టిలో ఉన్న పిండిలో నుంచి ఒక అప్పడము చేసి ఆ ఏలియా గారికి పెడుతుంది. ఆ 3.5 సంవత్సరాల కరువు కాలం నుంచి ఆమె ఇంటి వారందరూ పోషింపబడాలని రాయబడ్డ పరిశుద్ధులారా. ఒక్క అప్పడము ఒక సేవకుడికి, ఒక దాసుడికి ఇవ్వడం వలన తన యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు, తన బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ విధముగా ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆ ఇంటి వారందరూ పోషించబడ్డారు. అట్టి కృప మరి ఆయన ఎడల, ఆయన బిడ్డల ఎడల, ఆయన దాసుల ఎడల, ఆయన బీదవుల ఎడల మనము చేసినప్పుడు అట్టి కృప ఆయన మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును ఆయన నీ పిండి పిసుకు తొట్టియు నీ గంపయు నిండుగా ఉంటాయని ఆశీర్వదించారు. సారెపాతు విధవరాలి ఎడల ఆమె చేసిన చిన్న కార్యమును బట్టి 3.5 సంవత్సరాలు ఆమె ఇంటి వారందరినీ పోషించారు. మేము చేసే చిన్న కార్యాల ద్వారా కూడా నీ పిల్లలను ఆ విధంగా పోషించి మీరు దీవించే సమర్థుడని నజరుడని యాషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడు నజరేయుడైన యాషువ మెస్సీయ సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.